నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ఇక డీటెయిల్స్లోకి వెళితే మొదటి 2 విడతల పోలింగ్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసాతో అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ నేపథ్యంలో శనివారం జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదం, అవినీతి అంశాలకు సంబంధించి కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. మొదటి 2 విడతల పోలింగ్ సరళితో బీజేపీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పూర్తి మెజార్టీ సాధించడం ఖాయమైంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. 2 విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీజేపీ గెలుపు సాధ్యమైందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిమతంతో తొలిసారి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడనుందని, ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని, బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీల 3 కుటుంబాల పాలనతో ప్రజలు విసిగిపోయారు. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్ష తిరిగి చోటు చేసుకోరాదని, వేర్పాటువాదం, రక్తపాతానికి ఇంకెంత మాత్రం కూడా చోట్లేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు మోదీ. ఇక్కడి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఆశిస్తున్నారు. ఆ కారణంగానే జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ 18న భారత్ చేపట్టిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తు చేస్తూ, సరిహద్దు ఉగ్రవాదంపై సర్జికల్ దాడులతో ప్రపంచానికి తాము స్పష్టమైన సందేశం ఇచ్చామని, ఇది న్యూ ఇండియా అని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని చాలా స్పష్టంగా తెలియజేశామన్నారు ప్రధాని. ఉగ్రవాదులు తెగబడితే వారెక్కడున్నా మోదీ వెతికి పట్టుకుంటారనే విషయం వారికి బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ దాడులకు ఆధారాలు చూపెట్టమని ఆర్మీని నిలదీస్తోందని ప్రధాని విమర్శించారు. కాగా అక్టోబర్ 1న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.